श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
साई बाबा 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 साई
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం, నిన్నటి తరువాయి. మంజుల స్వరమా కర్కశ స్వరమా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించడం. రోహిల్లా ప్రకృతి దత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహు అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడూ ఆనందంగా కల్మా పలికేవాడు. హరినామాన్ని వినడానికి ఇష్టపడని వారిని బాబా తమ దరిజేరనిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరికే ఎందుకు తరిమి కొడతారు? మద్భక్త ఎత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడ నేను ఉన్నిద్ర స్థితిలో ఉంటాను అన్న భగవంతుని వచనాన్ని నిరూపించడానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు. సద్దన్నమో లేక ఎండిపోయిన రొట్టెను అడుక్కు తినడం లేదా ఉపవాసం ఉండే రోహిల్లాకు భార్య ఎక్కడిది? అది బాబా వద్దకు వెళ్ళడం ఏమిటి? రోహిల్లా బికారి, పైసాకు గొరగానివాడు. అతనికి ఎక్కడి వివాహం, ఎక్కడి భార్య?
ఇక బాబా బాలబ్రహ్మచారి. ఈ కథంతా మాయ. రోహిల్లా కంఠశ్వాసతో అరిచినా సరే బాబా కల్మాను ఆనందంగా అహర్నిశలు వింటారు. వారికి నిద్ర విష సమానం. కల్మా యొక్క ప్రబోధవాణి ఎక్కడ, గ్రామస్తుల వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడ? వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. ఈ విధంగా నామస్మరణ ఎందు ప్రీతి గల రోహిల్లా సాంగత్యం నాకిష్టం. అంటే నాకు నామస్మరణ ప్రీతి అన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. దృశ్యం, ద్రష్ట, దర్శనం ఇవి మూడు చైతన్యగణమని భావించే వారికి బ్రాహ్మణుడైనా పఠానుడైనా ఉభయులు సమానమే. ఒకరోజు మధ్యాహ్నం హారతైన తర్వాత భక్తులు తమ వస్తువులకు బయలుదేరుతుండగా బాబా నోటి నుండి వెలువడిన మధుర వచనాలను వినండి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణుల్లో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమింపబడినది. దీనిని నడిపించే సూత్రధారి నేను. నేను సర్వప్రాణులకు తల్లిని. త్రిగుణాల సామ్యావస్థకు సకల ఇంద్రియాలను నడిపించేవాణ్ణి నేనే. త్రిగుణాల సామ్యావస్థను సకల ఇంద్రియాలను నడిపించేవాడిని నేనే. సృష్టి స్థితి లయకారకుడిని నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మర్చిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా స్వరూపం. అంటే చీమ, దోమ, క్రిమి, కీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు, ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం. ఎంతటి గొప్ప సూచన! సాధువులకి పరమేశ్వరుడికి భేదం లేదు. అభేద రూపంలో ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురు చరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు కథా కీర్తనలను చేయాలి, లేదా భక్తితో శ్రవణం చేయాలి. సాధకులు వినే విషయంలో లీనమైపోయేలా శ్రవణం చేస్తే మనసు అనేది మాయమై చైతన్యగనుడు ప్రకటమవుతాడు. ప్రపంచంలో ఉంటున్న సత్పురుషుల కథ చెవిన పడితే కించితైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా శుభం కలుగుతుందో, ఇక భక్తిభావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తాము మంచి కోసం ఆలోచించాలి. శ్రవణం వల్ల గురుచరణాల్లో ప్రేమ కలిగి అత్యంత శ్రేష్టమైన సుఖం కలుగుతుంది. వేరే నిష్ఠానియమాలు లేకుండానే పరమశ్రేయస్సు ప్రాప్తిస్తుంది. అందుకని మనసును ఇలా శ్రవణమైన నిర్బంధంలో ఉంచితే కథాశ్రవణంలో అశ్రద్ధ అధికమవుతుంది. విషయ బంధనాలు వాటంతరవే విడిపోయి పరమానందం కలుగుతుంది. బాబా యొక్క మధుర వాణిని విని ఇక ఇప్పటి నుండి నరుల సేవను మాని గురు సేవలో ఉండాలని మనసులో నిర్ధారణ చేసుకున్నాను. కానీ మనసులో తపన, అతనికి ఏదో ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాట జరుగుతుందా అని. బాబా మాట వ్యర్థమవడం ఎప్పుడూ జరగదు. మానవులకు సంబంధించిన సేవ లభించినా దానివల్ల నాకు మంచి జరగదు. అన్న తనంతట తాను నా గురించి బాబాను ప్రశ్నించాడు. నిజమే, కానీ అది నా కోరిక కాదు అనటానికి లేదు. అది ప్రారంభ భోగేచ్ఛ కాదు. నా మనసులో కూడా సంసారం నిర్వహించడానికి సౌకర్యంగా ఒక ఉద్యోగం కావాలని ఉంది. సాయిబాబా రేలితో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని త్రాగించారు. నా భాగ్యం కొద్దీ బెల్లం ఆస్తో ఔషధాన్ని త్రాగేశాను. అనుకోకుండానే ఉద్యోగం లభించింది. నేను ద్రవ్యాభిలాషతో దానిని స్వీకరించాను. బెల్లం మధురమే అయినా తినగా తినగా చివరకు మోహం మొత్తుతుంది. బాబా యొక్క ఉపదేశాలను ఆస్వాదించగా బాగా రుచిగా అనిపించాయి. ఉద్యోగం చిరస్థాయిగా ఉండేది కాదు. వచ్చిన దారి వెళ్ళిపోయింది. దాంతో శాశ్వత ఆనందాన్ని అనుభవించడానికి నన్ను బాబా అక్కడే కూర్చోబెట్టారు. ఈ చరాచరాలతో ఉన్న విశ్వం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. కానీ భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉన్న పరాత్పర పరమాత్మ. పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాడు. కానీ ప్రపంచం పరమేశ్వరుని కంటే భిన్నం. జగత్తు ఉత్పన్నమైనప్పటి నుండి అందులో చేతనాచేతన వస్తువులున్నాయి. వాటన్నింటికి అధిష్టానం పరమేశ్వరుడు. భగవంతుని పూజాస్థానాలు, ప్రతిమా, తండ్రిలాది 8 రకాలు. అన్నిటికంటే గురువు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయం పూర్ణ బ్రహ్మ అయినా కూడా గురువు సాందీపుల చరణాలను పట్టుకున్నాడు. సద్గురుని స్మరిస్తే నారాయణుడైన నేను ప్రసన్నుడవుతాను. నాకంటే సద్గురు స్థానం నాకు 1000 రెట్లు ఇష్టం అని అన్నారు. ఇలాంటి సద్గురు యొక్క విశిష్టత, మహిమ గొప్పవి. గురు భజనేందు ఆసక్తి లేనివాడు నిజంగా అభాగ్యుడు, పాపి. జనన మరణాలనే రాకపోకల కష్టాలను అనుభవిస్తూ తమ శ్రేయస్సును నాశనం చేసుకుంటాడు. జనన మరణాలు ఒకటి వెనుక మరొకటి ఎప్పుడు తిరుగుతుంటాయి. కనుక ఈ కథాశ్రవణం చేసి మనను ఉద్ధరించుకుందాం. సత్పురుషుని నోటి నుండి సహజంగా వచ్చిన విషయాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అవి అనేక కష్టాల నుండి దాటిస్తాయి. అందువల్ల వాటిని భద్రంగా హృదయంలో సేకరించుకుందాం. ఎప్పుడు ఎటువంటి సమయం వస్తుందో, ఏమి సంభవిస్తుందో ఇదంతా అల్లామియా లేదా. ప్రేమికులైన భక్తులు, ప్రేక్షకులు ఏ ప్రజ్ఞాబలం లేకుండానే సమర్థులైన సాయి సద్గురుని పొందడం దైవబలం అనుకోవాలా? ఇది కూడా వారి లేలే. ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మరియు నాకు బాబా ధైర్య ప్రదానాన్ని చేయటం గురించి మనవి చేశాను.
బాబా తెలియజేసిన అహం బ్రహ్మ గురించి మరియు తన పూజను ఎలా చేయాలి అన్న విషయాన్ని గురించి సూచించడమైంది. ఇప్పుడు శ్రోతలు తరువాతి అధ్యాయంలో షిరిడిలో సమర్థ సాయినాథుని అవతరణ ఎలా జరిగిందన్న విషయాన్ని శ్రవణం చేయండి. అమాయకులు భావికులైన చిన్న పెద్ద మీరంతా ఒక క్షణం ప్రపంచం నుండి బయటపడి అసాధారణమైన సాయి చరిత్రను వినండి. సాయి స్వయంగా ఏ వికారాలు లేని నిర్వికారి అయినా అనేక పాత్రలు నటించిన అవతారి. మాయా కార్యాన్ని అనుసరించి ప్రాపంచికులలో వ్యవహరిస్తారు. సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులను భవం నుండి విముక్తులను చేసే ఆ సూత్రధారి చరిత్ర పావనమైనది. ఇటువంటి పావనమైన సాయి చరిత్రను పఠించే వారి నోరు, వినే వారి చెవులు, వారి అంతరంగం పవిత్రమవుతాయి. ప్రేమగా కథాశ్రవణం చేస్తే ప్రపంచ దుఃఖం హరించుకుని పోతుంది. సాయి కృపాగణులు సంపూర్ణమైన శుద్ధ జ్ఞాన బోధన కురిపిస్తారు. లయ, విక్షేపం, కషాయాలు ఇవి శ్రవణంలోని రసాస్వాదనలు నష్టాన్ని కలిగజేస్తాయి. ఈ అంతరాయాలను తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకమవుతుంది. వ్రతాలు, ఉద్యాపనలు అవసరం లేదు. శరీరాలను శుష్కింపజేసుకునే ఉపవాసాలు అవసరం లేదు. తీర్థయాత్ర, పర్యటనలు అవసరం లేదు. చరిత్ర శ్రవణం ఒకటి చాలు. నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉండాలి. భక్తిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం, భేదభావం నశించే పరమార్థం సహజంగా సిద్ధిస్తుంది. ఇతర సాధనలతో శ్రమపడని అవసరం లేదు. ఈ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియామాణ కర్మలను ఏమాత్రం మిగలకుండా చేసుకుందాం. కృపణుడు ఏ ఊళ్ళో తిరుగుతున్నా అహర్నిశలు అతని మనసులో దాచుకున్న ధనం కనిపించేలా సాయిబాబా మన మనసులో ఎప్పుడూ ఉండాలి. స్వస్తి శ్రీ సత్సజన ప్రేరితము భక్త హేమాడ్పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో గ్రంథ ప్రయోజన అనుజ్ఞాపనమను 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత 2 అధ్యాయాలలో మంగళాచరణం మరియు ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పాను. గ్రంథకర్త అర్హత, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని గురించి స్పష్టంగా వివరించడమైంది. ఇప్పుడు ఈ సాయి సత్పురుషులు పృథ్వీపై ఎందు నిమిత్తం అవతరించారు, ఏ కఠిన కార్యాన్ని సాధించడానికి ఈ భూలోకానికి వచ్చారు. శ్రోత మహాశయులారా, మీ చరణధూళినైన నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవడంలో నాకు బిడియం లేదు. సత్పురుషుల చరిత్రలు ఎంతో మధురం. వానిలో ఈ సాయి కథామృతం మరింత మధురం. దీనిని సాయి యొక్క అనన్య భక్తులు సేవించి ఆనందభరితులవుతారు. బ్రాహ్మణులు ఆశ్రమ ధర్మాలను, తమ వర్ణానికి సంబంధించిన నియమాలను అలక్ష్యం వేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులైపోవాలనుకున్నప్పుడు, ధర్మాచారులను అవహేళన చేసి వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు, ధర్మవచనాలను ఎవరూ పాటించినప్పుడు, ఇంటింటా అందరూ పండితులమని అనుకుంటున్నప్పుడు, ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లక్ష్య పెట్టినప్పుడు, తినతగని వారిని తింటూ, సేవించదగని వారిని సేవిస్తూ, ఆచార విచారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, బ్రాహ్మణులు బహిరంగంగా మద్యమాంసాదాలను ప్రత్యక్షంగా సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగులో లోపల అత్యాచారాలను చేస్తున్నప్పుడు, వీని కారణంగా ధార్మిక సాంప్రదాయాల్లో ద్వేషం పెరిగిపోయి ప్రజలు కష్టాలతో బాధపడుతున్నప్పుడు, బ్రాహ్మణులకు స్నానం సంధ్య అందు శ్రద్ధ లేనప్పుడు, కర్మనిష్ఠులు అనుష్ఠానాలను విసుక్కుంటున్నప్పుడు,
యోగులను జపతప ధ్యానాలపై అయిష్టత కలిగినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. జనులు ఐశ్వర్యము, గౌరవము, భార్యాపుత్రులు వీనినే సకల సుఖాలకు సాధనాలను తలచి పరమార్థ చింతనకు విముఖులైనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు స్వస్థమైన శ్రేయోప్రాప్తిని పోగొట్టుకున్నప్పుడు ధర్మాన్ని జాగృతం చేయటానికి సత్పురుషులు సాకారులై వస్తారు. ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకొని శిష్ణోధర పరాయణులై నీతి భ్రష్టులై తమ ఉద్ధరణను లక్ష్య పెట్టినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడానికి, అధర్మాన్ని నశింప చేయటానికే దీనులను, ఆ దుర్బలను, పేదలను సంరక్షించడానికి సత్పురుషులు ఆమెపై అవతరిస్తారు. సత్పురుషులు సదా ముక్తులు, దీనోద్ధరణ ఎందే ఎల్లప్పుడూ ఉద్యుక్తులై ఉంటారు. వారి అవతరణ పరుల కోసమే కాని తమ స్వార్థం కోసం కాదు. వారు ప్రవృత్తి ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచికులకు నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి తమ సహజ గతిలో భక్తులను ఉద్ధరిస్తారు. ధర్మం జాగృతిని, ధర్మ కార్యాలను చేసి తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పరిపూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. సకల జగతానందకరుడైన ప్రత్యేగాత్మే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. అతడే సుఖకరుడైన శంకరుడు. అతడే నిరతిశయ ప్రేమస్పదుడు, నిరంతరము అభేద స్వరూపుడు, దేశకాల వస్తు భేదాలు ఎరగనివాడు, పరిచ్ఛేదాతీతుడు, పరమాస్యాంతి మధ్యమ వైఖరి అను 4 రకాల వాణి అతన్ని వర్ణించలేక అలసిపోయినవి. వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి అంటూ అవి ఓడిపోయాయి. షడ్శాస్త్రాలు, షడ్దర్శనాలు సిగ్గుపడిపోయాయి. పురాణాలు, హరికథలు అలసిపోయాయి. ఎవరకు కాయ, వాచ, మనస నమస్కారం చేసే సాధనే మిగిలింది. అత్యంత విచిత్రమైన లీలలు గల ఇటువంటి సాయి సత్పురుషులు పవిత్ర చరిత్రను విని చెవులు పావనమవుతాయి. సకలేంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథ రచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథను క్రమబద్ధంగా సూచించేది వారే. వారు అందరిలోనూ అంతర్యామి, బాహ్యాభ్యంతర సర్వగామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి? వారు ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించటానికే దృఢ మౌనమే మేలు. పువ్వుల సువాసనను ముక్కుతో గ్రహిస్తాం. శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవిస్తాం. సౌందర్యాన్ని నయనాలతో తిలకిస్తాం. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు, కానీ ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అట్లే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించడం వారు అశక్యము. కానీ సద్గురువు తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అన్విచరణీయమైన దానిని నిర్వచించేలా చేస్తారు. ఇది కేవలం శిష్టోచారం కోసం చెప్పిన మాట కాదు.
మనసులో నుండి బెడలిన మాట. అందువల్ల శ్రద్ధగా ఆలకించండని ప్రార్థిస్తున్నాను. గాణగాపురం, నరసింహవాడి, ఔదంబర్, బిల్లావడి వలెనే పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడీ క్షేత్రం ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీర్థము, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమీరాలు, ఇవి భవతి మిరనాశనకాలు. అఖిల జగత్తులో గోదావరి మహత్యము ప్రఖ్యాతి చెందినది. ఒకరికంటే ఒకరు ఘనులైన సాధు సత్పురుషులు, శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతీ తీరంలో అనేక తీర్థాలున్నాయి. వానిలోని జలాలు పాపాలు నశింపు చేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు పానం చేసిన భవరోగాలు తొలగిపోతాయని పురాణాల్లో వర్ణించబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో కోపర్గాం సమీపమున షిరిడీ మార్గాన్న సూచిస్తుంది. గోదావరి దాటాక అవతలి తీరాన సుమారు 3 క్రోసుల దూరాన నేమ్గాము అనే ఊరిలోనికి టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడీ ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోనాయి, తుకారాము, నరహరి, నర్సీభాయి, సజ్జనకాసాయి, సంతమాలి మొదలగు సత్పురుషులెందరో పూర్వం ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుదైన కుటుంబం. జగతంతా మనదే అని తలచేవారు. ప్రపంచ బాధలలో దుఃఖపడేవారికి వీరి ఆధారం. సాధువుల్లో శ్రేష్ఠులైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగత్తోద్ధరణం కృష్ణానది తీరాన ప్రకటమయ్యారు. అట్లే షిరిడీ యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీ సాయియోగీశ్వరులు జగాన్ని ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరశువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరశువేదితో పోలుస్తారు. కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడిచి స్థిరచరాలన్నిటిలో బ్రహ్మస్వరూపమే మనలో కూడా కనిపించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే అని ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? పరమానందాన్ని పొందుతారు. విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరితో వైరం పెట్టుకోగలం? నాకంటే అన్యులు అసలెవరూ లేరనే తెలిసాక ఎవరి గురించి అయినా ఎందుకు భయపడతాము? మంగళవేదులు దామాజీ, సజ్జనగడలో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నరసింహ సరస్వతి వలె షిరిడీలో సాయినాథులు వెలిశారు. వీరు పరమ దుర్భరమైన మాయా ప్రపంచాన్ని జయించిన వారు. మూర్తి భవించిన జ్ఞాన భండారము, శాంతి వారి భూషణము, వైష్ణవులకు వారు పుట్టినిల్లు, ఉదారుల్లో ఉదారులు, పరమార్థ వితరణలో దాన కన్నని అవతారము, సారాల్లో సారము. ఈ సాయి నశరీరమైన వానియందు వారికి ప్రీతి లేదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటుంది. పరమ ప్రాప్తి అందే వారి లక్ష్యము. అట్లే వారి స్థితిని వర్ణించగలం. ఐహిక విషయాల్లో
ఉత్కృష్టాకర్షుడు లేక పరలోక విషయాలలో హర్షశోకాలకు చలించని వారి అంతఃకరణ అద్దం వలె నిర్మలంగా ఉంటుంది. వారి వాక్కుల నుండి ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం. వారు మానవమానాలను అతీతులు. సర్వజీవుల్లో నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులతో తిరుగుతారు, మాట్లాడతారు, దేవదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు. గజ్జెల గానం వింటూ ఊగుతుంటారు. కానీ వారి సమాధ్యావస్థ కించిత్తైనా భంగం కాదు. అల్లా నామం వారి ముద్ర. ప్రపంచం మేలుకున్నప్పుడు వారు నిద్రిస్తారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మెలుకొని ఉంటారు. వారి అంతఃకరణ శాంతి సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందిన వారో నిశ్చయంగా తెలియదు. ఆచార వ్యవహారాలు, నియమాలను పాటించరు. కూర్చున్న చోటు నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బార్లో వారు పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడటం నిత్యము జరిగేవే. అయినా మౌనాన్ని వదలరు. మసీదులో గోడ కానుకొని నిలబడతారు. ఉదయం, మధ్యాహ్నం లెండి తోటలో లేదా చావిడికో వెళ్తారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి అందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ తాపం చేశానో ఎరగను. సాయిబాబా నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు. ఇది నా తపోబలమని అనుకుందామా? అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి. అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారికి తరగని కృప. వారు సిద్ధకోటిలోని వారైన సాధకుని వలె ప్రవర్తించేవారు. నిరాభిమానంగా, అత్యంత వినయంతో అందరి మనసులను రంజింపచేసేవారు. ఏకనాథు పైఠానును, జ్ఞానదేవుని అలందని పావనం చేసినట్లుగా సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమ సంపన్నం చేశారు, రంజింపచేశారు. అనుదినము అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణపాశాలను ధన్యము. ఆ షిరిడియే మన పండ్రీపురం. షిరిడియే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం. షిరిడియే గయా, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, రామేశ్వరం కూడా. షిరిడియే మన బదరీ కేదార్, నాసిక్లోని త్రయంబాకం. షిరిడియే మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరుని గోకర్ణము. షిరిడీలో సాయితో సమాగమమే మనకు అగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నిటినీ ఉపశంపజేసేది షిరిడియే. పారమార్థానికి అత్యంత సుగమమైంది షిరిడియే. సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం. వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం. వారి చరణ సంవాహనే మనకు త్రివేణి సంగం స్నానం. వారి చరణ సేవనమే విషయవాసన నిర్మూలం. వారి ఆజ్ఞ మనకు వేదవచనం. వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాల పుణ్యపావనం. సాయే మనకు పరబ్రహ్మ. సాయే మనకు పరమార్థం. సాయే శ్రీకృష్ణుడు, సాయే శ్రీరాముడు, మన శ్రేష్ఠ ఆశ్రయము కూడా. శ్రీ సాయి స్వయం ద్వంద్వాతీతం. సదా బ్రహ్మ అయి సుఖంలో పొంగిపోక, దుఃఖంలో కృంగిపోకుండా వారు ఎల్లప్పుడూ స్వరూపంలో స్థితులై ఉంటారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి స్వయం ద్వంద్వాతీతం, సదా బ్రహ్మాయి. సుఖంలో పొంగిపోక దుఃఖంలో కుంగిపోకుండా వారు ఎల్లప్పుడూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. షిరిడి కేవలం కేంద్రస్థానంగా ఉన్న పంజాబు, కలకత్తా, హిందుస్థాన్, గుజరాత్, డక్కను, కర్ణాటకలతో బాబా యొక్క క్షేత్రం అతి విస్తారం. షిరిడీలోని సమాధియే సాధువులందరికీ కూడలి. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగడుగున జీవుల గ్రంథులు విడిపోతాయి. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన జన్మ సార్థకమవుతుంది. ఇక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతని వర్ణించెను. మసీదు పైన, చావడి పైన అందమైన పతాకాలు భక్తులను చేతులతో ఆహ్వానిస్తున్నట్లుగా ఆకాశాన ఎగురుతూ ఉంటాయి. బాబా మహాత్ములని, వారి కీర్తి ప్రతిష్టలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన శ్రద్ధతో వారికి మొక్కుకుంటారు, కొందరు దర్శనంతో సంతుష్టులవుతారు. ఎవరి మనసు ఎలా ఉన్నా సరే నిర్మలంగా కానీ కుటిల బుద్ధితో కానీ వారి దర్శనం మాత్రంతో మనసు శాంతిస్తుంది. అందుచేత జనులు ఆశ్చర్యపోతారు. పండరిపురంలో విఠల రకుమాబాయి దర్శనంలోని ఆనంద అనుభవాన్ని, ఆ విఠల దర్శనాన్ని సాయిబాబా షిరిడీలో ప్రసాదిస్తారు. ఇది ఎవరికైనా అతిశయోక్తి అని అనిపిస్తే విఠలుని యందు దృఢమైన భక్తి కలిగిన గౌలీ బువ్వ మాటను వింటే మీ సందేహం తీరుతుంది. బువ్వ పండరిపురానికి వెళ్ళే యాత్రికుడు. ప్రతి సంవత్సరం నియమంగా పండరిపురానికి వెళ్ళేటప్పుడు షిరిడీకి కూడా వచ్చేవాడు. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు, ఒక గాడిద ఉండేవి. అతని జిహ్వ ఎప్పుడు రామకృష్ణ హరి అని నామాన్ని పలికేది. అతని వయసు 95 సంవత్సరాలు. గంగా తీరంలో చతుర్మాసాలు ఉండి మిగతా 8 నెలలు పండరీపురంలో ఉండేవాడు. ప్రతి ఏడు బాబాను దర్శించేవాడు. బాబా వైపు తదేకంగా చూస్తూ సాక్షాత్ కరుణాలు అనాథనాథుడైన పండరీనాథుడు ఇతడే అని వినయంగా అనేవాడు. జరి అంచు దోవతి కట్టుకోగానే ఎవరైనా సాధువులైపోగలరా? బాబా శ్రమపడి ఎముకలు పూసలుగా రక్తం నీరుగా మారేలా కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోగలరా? వీరే ప్రత్యక్ష పండరీనాథుడు. ప్రపంచం పిచ్చిది. ఈ దృఢమైన భావంతో ద్వైతాన్ని గ్రహించండి. పండరీనాథుని యందు భక్తి ఉన్న భగవత్ భక్తుడు ఇలా చెప్పగా, ఇక పామరునైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమ అనుభవాలలో గ్రహించాలి. సాయిబాబాకు నామస్మరణ యందు మిక్కిలి ప్రీతి. అనంతరం అల్లా మాలిక్ అని అంటూ ఉండేవారు. రాత్రింబవళ్ళు తమ సముఖంలో నామ సప్తాహనాలను చేయించేవారు. ఒకసారి దాసగనుకు నామ సప్తాహనం చేయమని ఆజ్ఞాపించారు. దాసగను వారితో, చేస్తాను గాని విఠలుడు సాక్షాత్కరించాలి మరి అని అన్నాడు. అప్పుడు బాబా తమ చేతిని గుండెపై వేసుకొని దాసగనుతో, భక్తి భావం ఉంటే విఠలుడు తప్పక ప్రకటమవుతాడు. ఠాకూర్నాథుని ఢంకాపురి, విఠలుని పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా నగరం ఇదే. చూడ్డానికి ఎక్కడో దూరానికి వెళ్ళే అవసరం లేదు. విఠలుడు ఎక్కడో వేరే ఏకాంత స్థలం నుండి లేచి రావాలా? భక్తి ప్రేమలు ఆతురత ఉంటే ఇక్కడే ప్రకటమవుతాడు. పుండలీకుడు తల్లిదండ్రుల సేవ చేసి దేవాది దేవుణ్ణి మోహితుణ్ణి చేసి వశపరుచుకున్నాడు. అతని భక్తి భావానికి భగవంతుడు ఇటుకపైన నిల్చుండిపోయాడు అని అన్నారు. నామ సప్తాహనం సమాప్తి కాగానే దాసగనుకు షిరిడీలో విఠలుని దర్శనమైందని అంటారు. బాబా వచనాలు అనుభవంలోనికి వచ్చాయి. ఓసారి కాకాసాహెబ్ దీక్షిత్ ప్రాతకాలం తన నియమానుసారం స్నానమయ్యాక ఆశ్రమంలో ధ్యాన నిమగ్నుడై ఉండగా అతనికి విఠలుని
దర్శనమయ్యింది. తర్వాత బాబా దర్శనానికి వెళ్ళగా బాబా విఠల్ పటేల్ వచ్చాడు కదా, అతనిని కలిశావా అని విచిత్రంగా ప్రశ్నించారు. ఆ విఠలుడు పారుబోతూ ఒక క్షణమైన అలక్ష్యం చేసి దృష్టిని మళ్లిస్తే పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతనిని కదలకుండా ఉంచు అన్నారు. ఇది ప్రాతకాలం జరిగింది. మధ్యాహ్నం మరో అనుభవం. విఠలుని దర్శన వైభవం. ఎవరో వేరే ఊరివారు పండరీపుర 25 విఠలుని చిత్రపటాలు అమ్ముకోవాలని వచ్చారు. దీక్షిత్కు ఉదయం ధ్యానంలో కనిపించినటువంటి ఫోటోలు పూర్తిగా అదే రూపం. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. బాబా మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అమ్ముకునేవానికి డబ్బిచ్చి ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొనుక్కొని భక్తిగా పూజలో పెట్టుకున్నాడు. విఠలుని పూజయందు సాయికి గల ఆదరణను కనపరిచే శ్రవణ మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. భగవంతరావు క్షీరసాగర్ యొక్క తండ్రి విఠలుని భక్త శ్రేష్ఠుడు. పండరిపుర యాత్ర తరచూ చేసేవాడు. వారి ఇంట్లో విఠలుని విగ్రహము ఉంది. తండ్రి స్వర్గస్థుడవగానే పూజ అర్చనలు నైవేద్య సమర్పణలు ఆగిపోయాయి. శ్రాద్ధం కూడా ఆగిపోయింది. పండరి యాత్ర గురించి మాటే లేదు. ఈ భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా అతని తండ్రికి గుర్తు చేస్తూ, ఇతని తండ్రి నా స్నేహితుడు, నా స్నేహితుని కుమారుడే ఇతడు, అందువలనే నేను ఇతనిని ఇక్కడకు లాక్కొని వచ్చాను. ఇతడు ఎప్పుడు నైవేద్యం పెట్టకుండా నన్ను కూడా పస్తులుంచుతున్నాడు, విఠలుని కూడా పస్తులుంచాడు. అందుకే ఇతనిని షిరిడీకి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇతనికి గుర్తు తెచ్చి మరలా ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తాను అని చెప్పారు. ఓసారి ఒక విశేషమైన పర్వదినాన దాసగనుకు ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకు వచ్చాడు. అతనితో బాబా దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, ఇదే మన ప్రయాగ తీర్థం, నీ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం. దాసగను బాబా చరణాలపై శిరసు ఉంచగానే వారి 2 బొటన వేళ్ల నుండి గంగా యమునల నీరు ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూచి దాసగను గగుర్పాటు చెందాడు. బాబా యొక్క అనుగ్రహానికి అతని కళ్ళ నుండి అశ్రుధారలు కారాయి. వైఖరికి స్ఫురణ వచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క అఘటిత లీలలను, అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాసగని ఈ మధుర రచనలోని ప్రాసాదిక పదాల కూర్పును శ్రోతలకు తెలియజేసి వారి కుతూహలాన్ని తీరుస్తాను. పదం. సద్గురుదేవ, మీ యొక్క శక్తి అగాధం, మీ లీల అమోఘం. దయామయ, మీరు అజ్ఞానులైన జీవులను భవబంధాల నుండి తరింపజేసే నౌక. వేణుమాధవుడు వై మీ చరణ ద్వయాలను ప్రయాగ చేసి ఉభయ అంగుష్టాల నుండి గంగా యమునుల ప్రవాహాన్ని చూపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి అయిన మీరు సాయి సమర్థులై భూమిపై విహరిస్తున్నారు. ఒకప్పుడు బ్రహ్మవలే జ్ఞానాన్ని బోధిస్తారు, ఒక్కొక్కప్పుడు తమో గుణంతో రుద్రరూపం ధరిస్తారు, మరొకప్పుడు శ్రీకృష్ణుని వలె బాబా లీలలను ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు భక్తుల మనసు అనే సరోవరంలో హంసవలే విహరిస్తారు. మిమ్ము యవనులని అందున మీకు చందనం అంటే ప్రీతి, హిందువులని అందున మీరెప్పుడు మసీదులో సుఖంగా ఉంటారు, శ్రీమంతులని అందున భిక్షాటన చేస్తారు, పోనీ ఫకీరుని అందున దానంలో కుబేరుని లజ్జితుణ్ణి చేస్తారు. మీ నివాసం మసీదులో, అక్కడ భక్తులకు విభూది ప్రసాదించుటకే దినిలో అహర్నిశలు అగ్ని ప్రజ్వలితూ ఉంటుంది. భక్తులు ఉదయం నుండి మీ పూజలు చేస్తారు. మధ్యాహ్నం సూర్యుడు తలపైకి వచ్చినప్పుడు మీకు హారతి ఇస్తారు. భక్తులు దగనం వలె నలువైపుల నిలబడి మీకు వివనాలు
వింజామరులు వేస్తారు. సన్నాయి, డోలు, గంట బాగా మ్రోగుతాయి. దండధారులు పట్టిని ధరించి ద్వారం వద్ద జయ జయ ధ్వానాలు పలుకుతారు. హారతి సమయంలో దివ్య ఆసనంలో మీరు శ్రీ విష్ణువులా కనిపిస్తారు. సాయంకాలం దుని ఎదుట కూర్చొని మందనాంతకుడైన పరమశివునిలా కనిపిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు మీ వద్ద మాకు త్రిమూర్తుల లీలలు అనుభవం అవుతున్నాయి. అయినా ఈ మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతుంది. దీనిని స్థిరంగా ఉంచమని వేడుకుంటున్నాను. నేను అధమాధముణ్ణి, మహా పాతకుణ్ణి. మీ చరణాల వద్దకు శరణ్జొచ్చి వచ్చాను. గురుదేవా, ఈ దాసగని త్రితాపాలను నివారించండి. భయంకరమైన తమ పాప ప్రక్షాళనకై ప్రజలు గంగా వద్దకు వెళుతారు. అయితే తన పాపాలను తొలగించడానికి గంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయించవలసి ఉంటుంది. అందువల్ల ఈ సాయి సత్పురుషుని పవిత్ర చరణాలను వదిలి గంగా, గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయి యొక్క మధుర చరిత్రను, వారి శ్రోతాన్ని భక్తిగా వినండి. భాగ్యవశాత్తు భీమారథి నదిలో గోనాయికి నామదేవు, భగీరథి నదిలో ముత్యపు చిప్పలో తమాలుకు కబీరు లభించారు. అట్లే శ్రీ సాయిబాబా 16 ఏళ్ల తరుణ వయసులో మొదట సిడి గ్రామంలోని యాప చెట్టు కింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారికి స్వప్నమందైన విషయవాసనలు లేవు. వారు మాయను తరిమేశారు. ముక్తి వారి చరణాలలో విలీనమైపోయింది. వారు ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల గర్భాన జన్మించారో ఎవరికీ తెలియదు. వారి పూర్వ చరిత్రను కూడా ఎవరూ ఎరుగరు. వారి తల్లిదండ్రులు ఎవరు అని అడిగి అంతా అలసిపోయారే కానీ వారి వివరాలు ఎవరికీ తెలియలేదు. వారు తల్లిదండ్రులను, ఆప్తులను, సకల సంసారాన్ని, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను త్యజించి ప్రజల హితార్థం షిరిడీలో ప్రకటమయ్యారు. షిరిడీలోని ఒక వృద్ధ నారి నానా చోప్దార్ యొక్క తల్లి సాయిబాబా చరిత్రలోని విశేషాన్ని చెప్పింది. వారు ప్రప్రథమంగా అత్యంత అందమైన బాలునిగా వేప చెట్టు క్రింద స్థిరాసనంలో కనిపించారు. ఆ బాలుని సుందర రూపం చూచి ప్రజలు అత్యంత ఆశ్చర్యపడ్డారు. కోమలమైన చిన్న వయసులో ఎండను, చలిని సమానంగా సహించగల కఠిన తపస్సులో ఉన్నారు. వారి బాల్య స్థితిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని దర్శనార్థం జనం ఎక్కడెక్కడి నుండో వచ్చేవారు. అతనికి పగలు ఎవరి సాంగత్యమూ లేదు, రాత్రి ఎవరి భయమూ లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుండి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం. అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలను చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. అహర్నిశాలు వేప చెట్టు వద్దనే గాని ఎవరి ఇల్లు వాకిలి ఎరుగరు. మనోహరమైన రూపంలో ఉన్న ఆ పసిబాలుడు పగలు రాత్రి ఆరుబయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యం. పైకి బాలుని వలె కనిపించిన అతని చర్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా గొప్పవారి కంటే కూడా గొప్పగా ఉండేవి. అతడు మూర్తిభవించిన వైరాగ్యం యొక్క పూర్ణావతారం. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. ముగ్గురికి ఖండోబా ఆవేశమై వారు ఊగుతుంటే జనం వారిని ఇలా అడిగారు: దేవా ఖండోబా, ఇతడు ఏ భాగ్యవంతుల బిడ్డ? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు? నువ్వైనా శోధించి తెలియజేయి అని ప్రశ్నించారు. ఖండోబా దేవుడు వెళ్ళి గుణపం తెచ్చి నేను చూపించిన స్థలంలో త్రవ్వండి, ఆ బాలుని వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ గ్రామ శివారులో వేప చెట్టు క్రింద గుణపంతో త్రవ్వగా అక్కడ ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకల వరుసను తొలగించాక తిరగలి క్రింద భాగం కనిపించింది.
దానిని ప్రక్కకు జరుపగా ఒక సొరంగం, దాని లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు కనిపించాయి. సున్నం గచ్చుతో నిర్మించిన ఒక భూగృహంలో గోముఖం, పీట, అందమైన మాలలు ఉన్నాయి. ఆ స్థలంలో ఈ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబాదేవుడు చెప్పాడు. జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని గురించి గురించి ప్రశ్నించారు. కానీ ఆ బాలుడు సంబంధం లేని కథనే చెప్పాడు. ఇది మా గురువు యొక్క స్థానం, అతి పవిత్రమైన నా ప్రదేశం. నా మాట విని దీనిని ఇట్లే భద్రపరచండి అని చెప్పారు. అలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు. బాబా సంబంధం లేని కథను చెప్పారు అని నా నాలుక ఎలా అంటుంది? నాకు ఆశ్చర్యం కలిగింది. బాబా విషయంలో ఇలాంటి అవగాహన ఏమిటి? కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అది వినోదం అయి ఉంటుంది అని. మొదటి నుండి బాబా వినోద ప్రియులు. ఈ భూగృహం వారి ఆలయమే అయి ఉండవచ్చు. అయినా గురువుదని చెప్తే పోయేదేముంది? తన మహత్యం ఎంత తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు. తరువాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గురుస్థానమని మునపటి వలె ఇటుకలను పేర్చి ఆ భూగృహాన్ని, సొరంగాన్ని మూసివేశారు. బాబాకు అశ్వత్థ, ఔదుంబర వృక్షాల వలె ఈ వేప చెట్టుపై అత్యంత ప్రీతి, అత్యంత గౌరవం కూడాను. మహల్సాపతి మొదలైన షిరిడి గ్రామంలోని వృద్ధులు బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని అక్కడ వందనం చేసేవారు. ఆ సమాధి స్థానంలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారన్న వార్త ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేప చెట్టుతో సహా సమాధికి 4 వైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తుడు సాటే కొని భవనాన్ని నిర్మించాడు. ఆ భవనం ఒక్కటే వచ్చే పోయే యాత్రికులకు అక్కడ ఉన్న వసతి గృహం. సాటే వేప చెట్టు చుట్టూ అరుగు, దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించాడు. ఉత్తరాన మెట్లు కట్టుతుండగా ఈ భూగృహం కనిపించింది. మెట్లు క్రింద దక్షిణాభిముఖాన ఒక చక్కటి గూడు ఉంది. దాని ఎదుట అరుగు మీద భక్తులు ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. గురువారాలు, శుక్రవారాలు సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ అలికి శుభ్రం చేసి సాంబ్రాణి ధూపం వేస్తే శ్రీహరి సుఖాలను ప్రసాదిస్తాడు. ఇది నిజమేనా? అతిశయోక్తి కాదు కదా అని శ్రోతల మనసులో సంశయం కలుగుతుంది. ఇవి సాయి నోటి నుండి వచ్చిన మాటలు. ఇవి నా చెవులతో విన్న మాటలు. ఇవి నేను కల్పించినవి కావు. అందుచేత అణు మాత్రమైనా సందేహించకండి. ఈ మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈనాటికి ఉన్నారు. అటు తరువాత దీక్షిత్ భవనం నిర్మాణమైంది. దాని వలన భక్తులు బస చేయడానికి ప్రశస్తమైన సదుపాయం కలిగింది. తరువాత అతి తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతి భవనం కూడా నిర్మాణమైంది. భక్తి శ్రద్ధలు మూర్తిభవించినట్లుగా దీక్షిత్ మొదటి నుండి పుణ్య కార్యాలలో కీర్తి గడించినవాడు. ఇంగ్లాండుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్థిక బీజం నాటుకున్నాడు. దీనిని విన్న శ్రోతలకు సంశయం కలగడం సహజం. మధుర, కాశీ, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలు కాక ధర్మ బాహ్యమైన ఆంగ్లేయుల భూమి పరమార్థదాయకం ఎలా అయింది అని ఆ శ్రోతలకు సంశయం కలగటం సహజం. దాన్ని పోగొట్టుకుంటే కౌతకం కలుగుతుంది. ఇక్కడ కొంచెం విషయం మారుతుంది. అందరూ క్షమించాలి. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, మధుర, బృందావనం, ద్వారక మొదలగు యాత్రలు చేసిన పుణ్యం దీక్షితుకు ముందే ఉంది. అంతేకాక తల్లిదండ్రుల పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్వార్జిత పుణ్యఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది. ఈ దర్శనానికి మొదట కారణం ప్రారంధం వలన కలిగిన కుంటితనం. ఇంగ్లాండులో ఉండగా కాలు జారి పడ్డాడు. ఇది పైకి అశుభం వలె అనిపించిన నిజానికి పరిణామం శుభప్రదమైంది. అలా గురువు సన్నిధికి చేరుకోగల యోగం సంభవించి దాని పట్ల పుణ్యకర్మల ఫలితంగా దుర్లభమైన సాయి యొక్క సాన్నిధ్యం లభించింది. నానా చాందోర్కర్తో కలవటంతో సాయిబాబా కీర్తి చెవులలో పడింది. అతనితో చాందోర్కర్కు సాయి దర్శనంలోని విశిష్టతను చూడు,
నీ కుంటితనం వెంటనే పోతుంది అని చెప్పాడు. కానీ దీక్షిత్ తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా భావించలేదు. మనసులోని నిజమైన కుంటితనాన్ని పోగొట్టమని సాయిబాబాను కోరాడు. చర్మం, ఎముకలు, రక్తమాంసం మొదలైన సముదాయమైన మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురం. కాలి కుంటితనం ఉంటే ఏం నష్టం? క్రీస్తు శకం 1909 సంవత్సరం నవంబర్ 2వ తారీఖున దీక్షిత్కు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాథుని దర్శనం లభించింది. తరువాత అదే సంవత్సరం అతడు డిసెంబర్ నెలలో మరలా శ్రీవారి పునర్దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతని మనసులో అక్కడ ఉండిపోవాలని కోరిక కలిగింది. షేర్లు అమ్మి యాత్రికుల సముదాయానికి ఒక రేకుల షెడ్డును కట్టించాలని అతనికి ముందు అనిపించింది. కానీ తరువాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తరువాతి సంవత్సరం ఒక శుభముహూర్తాన రాళ్లతో పునాది వేశారు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకొని అదే సుముహూర్తమని పునాది పని చేశారు. ఆహ్వానించిన రాని దీక్షితుని సోదరుడు కూడా ముందుగానే వచ్చి ఈ సుముహూర్తానికే అక్కడే ఉన్నాడు. దాదాసాహెబ్ కాపర్డే అంతకుముందే అక్కడ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరడం అతనికి కష్టమైంది. డిసెంబర్ 10వ తారీఖున కాపర్డేకు ఇంటికి వెళ్ళడానికి దీక్షిత్ భవనానికి పునాది వేయడానికి బాబా ఆజ్ఞ అయింది. ఈ రోజు యొక్క మరో గొప్ప విషయం, ఆ రోజు నుండే చావడిలో పరమ భక్తి శ్రద్ధలతో సేజారతి ప్రారంభమైంది. తరువాత క్రీస్తు శకం 1911వ సంవత్సరం శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశం శుభకార్యం విధి పురస్సరంగా జరిగింది. తరువాత శ్రీమంతుడైన బుట్టి అమితమైన డబ్బు వెచ్చించి భవనాన్ని నిర్మించాడు. సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించడం వలన అతని ధనం సదుపయోగమై సార్థకమైంది. ఈ విధంగా ఒక్కటైనా లేని చోట 3 భవనాలు తయారయ్యాయి. మొదట సాటేగారి భవనమే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈ వాడాకు మరో ఘనత. మొదట ఈ స్థానంలోనే బాబా స్వయంగా తమ హస్తాలతో నిర్మించిన పూల తోట ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ తోటను గూర్చిన చిన్న కథను తరువాతి అధ్యాయంలో వర్ణిస్తాను. హేమంత్ పంత్ శ్రోతల సమేతంగా సాయి చరణాలయందు మస్తకానుంచుకుతున్నాడు. వామన తాత్యా కుండలియుగగా సాయి సమర్థులు బంజారు భూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి తోటను తయారు చేశారు. తరువాత గుప్తమయ్యారు. ఆ తరువాత వారికి ఔరంగాబాద్ వద్ద చాంద్ పటేలు కలిశాడు. అతని ఇంటి పెళ్లివారితో బాబా మరలా షిరిడి వచ్చారు. అక్కడ దేవీదాసుని కలుసుకోవటము, జానకిదాస్తో స్నేహబంధము, బాబా గంగగిరు ఒకరినొకరు చూసుకోవడము, ఈ ముగ్గురు షిరిడిలో కలవటము, మొహిద్దీన్తో కుస్తీ పట్టినప్పుడు నుండి బాబా మసీదులో నివసించటము, వారికి డెంగిలేపై ప్రీతి కలగటము, బాబా వద్ద భక్తులు గుమిగూడటము మొదలగు కథలను తర్వాత అధ్యాయంలో శ్రవణం చెయ్యండి. ఇప్పుడు హేమంత్ పంత్ సాయికి అన్యోన్య శరణ జొచ్చి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమంత్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో సాయి
సమర్థవతరాణమను 4వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. సాయి బాబా సాయి బాబా నీ బాబా సాయి 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 బాబా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय।
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा। साई बाबा 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 साई बाबा। 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 साई बाबा 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 साई साई बाबा साई
బాబా సాయి